కూడా లేటెస్ట్ ఇది ఒక వ్యూహం అన్నమాట. ఒక వ్యూహం ప్రకారముగా యూట్యూబ్లో అడుక్కోవటం మొదలుపెట్టారు. వీరికి కూడా వసూలు చేస్తున్నారు. యూట్యూబ్స్లో అన్న పేరు చెప్పి లేటెస్ట్గా అడుక్కుంటూ ఉన్నారు. వాస్తవంగా ఈమె చెబుతున్న మాట నిజమేనా? వాస్తవేనా? ఎంత నీచంగా, ఎంత దుర్మార్గానికి పాలు పొందుతున్నారు అంటే, ప్రజల్లో ఈ ఛానల్స్ మీద కొద్ది గొప్ప అభిమానం ఉండేది. ఆ అభిమానం అంతా కూడా ఈరోజు ఇలాంటి వ్యక్తుల ద్వారాగా మంట గలుపుతున్నారు. ఎందుకు? ఇలాంటి ఫేక్ న్యూస్లు వేసి చాలా మందిని అరెస్ట్ చేయడానికి సుమారు 250 కేసులు నమోదయ్యాయి. ఎందుకు? ఎవరిని హత్య చేశాడు? ఎవరిని దోసుకున్నాడు? ఆయన వాక్య సందేశాల ద్వారా ఎంతో మంది ప్రజలు ఈరోజు సృష్టికర్త దగ్గరకు వచ్చి, సృష్టికర్త ఎలాగో ఉండాలో షాలేమన్న బోధన బట్టి, ఆయన ఇస్తున్న సందేశాలను బట్టి ఈరోజు ఎంతో మంది వారి వారి జీవితాలని క్రీస్తుకి అంకితం చేసుకున్నారు. అనగా సృష్టికర్తకి వారి జీవితాన్నే అంకితం చేసుకున్నారు. కానీ ఈరోజు ఇలాంటి ఫేక్ న్యూస్లు వేసి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా వీరికి నోరు ఎలాగ వస్తుందండి? అన్నం మీద ఇలా నింద ప్రచారం చేయటానికి అంటే వీళ్ళు డబ్బుల కోసము ఎంతకైనా దిగజారిపోతారు. మణిపూర్ ఘట్టములో వీరు ఎక్కడికి వెళ్ళారు? మణిపూర్ ఘట్టములో స్త్రీలను నగ్నంగా ఊరేగించినప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళారు? తర్వాత చిన్న పిల్లలని, 6 సంవత్సరాల పిల్లలని మరి అత్యాచారం చేయబడ్డప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక్క ఛాన్స్ లేదు, ఒక్క ఛాన్స్ లేదు. ఈరోజు ఒక చిన్న ఆయన లాజిక్గా చెప్పిన, షాలేమన్న లాజిక్గా చెప్పిన ఆ మాటను పట్టుకొని, తన సంఘానికి ప్రకటించిన ఆ మాటను తీసుకొని ఈరోజు ఇలాంటి ఫేక్ వీడియో చేసి ప్రజలని వీరు వాస్తవేనా? ఇది నిజమేనా? ఈ రాజు నూసు అనేవాడు ఎంత నీచుడంటే, వీడు డబ్బుల కోసము ఎంత పనికిమాలిన పనికైనా కానీ వీడు వెళ్ళి తీయడు. ఎందుకంటే వీడికి డబ్బులు కావాలి. వీడు మతోన్మాదులతో అమ్ముడుపోయి, ఈ రాజు నూసు శానల వాడు మతోన్మాదులతో అమ్ముడుపోయి వీడు ఎంత నీచానికి దిగజారిపోయాడు అంటే చూడండి. అసలుకి షాలేమన్న కర్ణాటక పోవటం ఏంటండి? కర్ణాటక పోవటం ఏంటి? ఆయన యొక్క వాక్య పని నిమిత్తము, సందేశాల నిమిత్తము, ఆయన నిర్ణయం చేసుకున్న, తన యొక్క ఏర్పాటు చేసుకున్న సంఘాల దగ్గరికి వెళ్ళి, మందిరములు కొత్తగా నిర్మాణం జరిగిన ఆ యొక్క మందిరము ప్రాంతాలకు వెళ్ళి ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఈ రాజునూసు శాలల వాడు మతోన్మాదులతో అమ్ముడుపోయి వాళ్ళు విసిరి పడేసిన వెంగిలి మెతుకులని సేకరించి ఈ రాజునూసు శాలల వాడు చేసిన తమ్మెల్సు షాలేమన్నని అరెస్ట్ చేశారు, స్టేషన్లో వేశారు. ఇలాంటి ఫేక్ వీడియోలని పెట్టి చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు. ఇది అసంభవము. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇలాంటి వ్యక్తుల మాటలు విని మీరు త్వరపడి చంచుల మనస్తత్వాలు కలిగిన వారుగా ఉండవద్దు. షాలేమన్నని ఏ రీతిగా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన ఏం తప్పు చేశాడు? షాలేమన్న రౌడీయా, టెర్రరిస్టా? ఆయన ఎవరిని మర్డర్ చేశాడు? ఇలాంటి ఫేక్ వీడియోలు చూసి మరి ప్రేమైన దేవుని ప్రజలారా, త్వరపడి ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మవద్దు.
దశలోనిక పత్రిక 2వ అధ్యాయంలో త్వరపడి మీరు నమ్మవద్దు అని చెప్పిన ఆ మాటని మీకు ఈరోజు చెబుతున్నాను. షాలేమన్ని అరెస్ట్ చేశారని ఇలాంటి ఫేక్ వీడియోలు చూసినప్పుడు మీరు నమ్మవద్దు. ఎందుకు నమ్మవద్దు? అన్న ఎలాంటి తప్పు చేయలేదు. ఇవన్నీ కల్పిస్తున్న కల్పనలు చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరించి మీరు లేటెస్ట్ గా అడుక్కుంటున్నారు. ఇలాంటి వ్యక్తుల మాటలు మీరు నమ్మవద్దు. నమ్మరులే, వాస్తవంగా ఖచ్చితంగా మీరు నమ్మరు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ కొద్ది గొప్ప మంది ఉంటారు, అన్న మీద ఇంకా మమకారంతో ప్రేమతో అన్నని అరెస్ట్ చేశారంట అని అనుకునేవారు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాజు న్యూస్ ఛానల్ నుంచి వచ్చేది ఇలాంటి ఫేక్ వీడియోలు నమ్మవద్దు. నమ్మరని నేను విశ్వసిస్తున్నాను. అన్నని అరెస్ట్ చేయడానికి అన్న ఏ నేరం చేయలేదు. అన్న ఎక్కడ దాంకోలేదు. నిన్న శుక్రవారం రోజు, సండే, ఆదివారం రోజు, ప్రతి రోజు మరి ఆయన సందేశాలు ఇస్తూనే ఉన్నాడు. ఆయన వాక్య సందేశాల ద్వారాగా కొన్ని కోట్ల మంది ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆయన వాక్యం మాటలు ఆయన ఇస్తున్న సందేశాల ద్వారాగా. త్వరపడి మీరందరూ జాగరూకులై మెలుగుగా ఉండి ఇలాంటి ఫేక్ వీడియోలకి మీరు కూడా ఏం చేయాలంటే ఉతికి ఆరేయొద్దు, పారేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వారు ఇలాంటి వ్యక్తులందరి యొక్క మనోనేత్రాలు వెలిగించును గాక.